రామానుజులు గారు ఇక్కడ మనం పరస్పర విరుద్ధమైన సిద్ధాంత విభేదాలు, విధానపరమైన విభేదాలు ఉన్న పార్టీలు కేవలం ఓట్లు చీల్చుకోకూడదు. ఒక ఒక నాయకుడిని, ఒక పార్టీని అధికారం నుంచి దించాలనే ఒకే ఒక ధ్యేయంతో చివరి క్షణంలో కలవడం అనేది ఎంతవరకు ప్రజలు దీన్ని ఆమోదిస్తారు? అది ఆ కూటమికి ఇది ఎంతవరకు అనంతపురానికి సంబంధించి, ఎందుకంటే అనంతపురం ఓటర్లు ఒక ఎప్పుడు చాలా డెసిసివ్ గా వెళ్తారు. అనంతపురంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది? సాంప్రదాయబద్ధంగా కొంత గత 2 దశాబ్దాల చరిత్ర చూసినట్లయితే రాజకీయంగా అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు కొంత బీసీ ప్రాబల్యం ఎక్కువగా కనపడతా ఉంది. రాజకీయ పార్టీలు కూడా కొంత బీసీలకు టికెట్లు ఇచ్చి ఎన్నికలలో ప్రోత్సహించి బీసీ ప్రాధాన్యత బాగా ఉండేది. అయితే రాను రాను అది తగ్గిందని చెప్పవచ్చు. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళలో కొత్తగా బీసీ నాయకులు కూడా ఎమర్జ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో చూసుకున్నప్పుడు అగిసం వీరప్ప గారు అయితేనేమి, ఆ తర్వాత తరంలో వచ్చినటువంటి జొన్నా సూర్యనారాయణ లాంటి వాళ్ళైతేనేమి, నిమ్మల కిష్టప్ప లాంటి వాళ్ళైతేనేమి, ఇట్లా వచ్చారు. మరి ఇప్పుడు చివరి దశలో మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వాసులు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు అని అన్నప్పుడు, అయితే గతంలో పార్టీల సిద్ధాంతాలు కానీ, మేనిఫెస్టోలు కానీ కొంత మేధావి వర్గము, ఉన్నత వర్గాలు మాత్రమే బాగా నిశితంగా పరిశీలించేటివి. దానిపైన ఎన్నికల అనంతరం కూడా చర్చలు జరిగేవి. అయితే ఇప్పుడు ఈసారి మనం గమనించినప్పుడు అట్లాంటి సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు ఇట్లాంటివేమీ జరిగినట్టుగా అనిపించడం లేదు. నిజమే. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కావాలా అనేటువంటిదే ప్రధానంగా ఉంది అని అనిపిస్తుంది. అంటే సామాన్య జనంలో కూడా ఒక ఎలైట్ సెక్షన్ లో అయితే గనక మనం అడ్మినిస్ట్రేటర్ ఎవరు, పొలిటికల్ లీడర్ గా ఎవరు ఉన్నారు అనేటువంటిది ఆలోచిస్తారు. ఈ విధంగా చూసినప్పుడు మనం రెండే ఇక్కడ. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తాయనేటువంటిది సామాన్యులకు కూడా ఒక రకంగా మొదటి నుండి కూడా దాదాపు 6 నెలలు, సంవత్సరం నుండి కూడా సెన్సిటైజ్ చేస్తూ వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. జిల్లాలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఒకానొక దశలో అనంతపురం జిల్లాలో జనసేన పోటీ చేస్తుంది, వీలైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు అనేటువంటి చర్చ కూడా జరిగింది. అయితే చివరి దశలో భారతీయ జనతా పార్టీ తోటి జత కట్టడం అనేటువంటిది, అది కొద్దిమంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కూడా దాన్ని ఒక రకంగా డైజెస్ట్ చేసుకోలేరు, జీర్ణించుకోలేకపోయింది అనేటువంటిది కొంతవరకు వాళ్ళ అంతర్గత చర్చలలో అంగీకరించినటువంటిది. అయితే మనకు ఈ జిల్లాలో, అనంతపురం జిల్లాలో చూసినప్పుడు ఎందుకు ఆ విధంగా అన్నప్పుడు ఎన్ఆర్సీ విషయం కానీ, సిఏఏ విషయం కానీ, అలాగే పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి హిజాబ్ ఇష్యూ కానీ, ఇట్లాంటివన్నీ కూడా అబోవ్ మిడిల్ క్లాసు లేదా కొంత అవగాహన ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ వర్గాల్లో కూడా కొంత అభద్రతాభావం ఉంది. అలాంటి చర్చ కూడా జరిగింది. అయితే ఈ బీజేపీతో జత కట్టడము తెలుగుదేశం పార్టీ అనేటువంటిది జీర్ణించుకోలేకపోయారు. ఇది చాలా వరకు తెలుగుదేశం పార్టీ అంతర్గత చర్చల్లో కానీ, ముస్లిం మైనారిటీ మేధావి వర్గంలో కానీ, చదువుకున్నటువంటి వర్గంలో చర్చ వచ్చింది. ఇది ఒక వైపు. రెండవ వైపు ఎలక్షన్ సరళి కూడా మనం, అంటే ఇక్కడ ముస్లిం మైనారిటీలు చూసినప్పుడు అనంతపురం జిల్లాలో కదిరి, హిందూపురము, కొద్ది రకంగా పెనుకొండ, కొన్ని ఏరాల్లో గుంతకల్లు, అనంతపురం టౌన్లలో కొంత ప్రభావం చూపేటటువంటి పరిస్థితి ఉంది. మనం కదిరిలో కానీ, అంటే మనం హిందూపురము చూసినప్పుడు ఆ ప్రభావము వాళ్ళ జనాభా పరంగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు గెలిచారు తప్ప ముస్లిం మైనారిటీ అక్కడ మిగిలినటువంటి ప్రభావం కనిపించలేదు. కానీ కదిరి మాత్రం ఎల్లప్పుడూ కూడా ముస్లిం మైనారిటీ యొక్క ప్రభావమే ఉండేటటువంటిది. గతంలో ఎవరు, మాజీ మంత్రి నిజాం వలీ కాలం నుండి షాకీరు,
ఇటీవల 2014లో గెలిచినటువంటి చాంద్ బాషా వరకు కూడా ముస్లిం మైనారిటీ ఓట్లు దాదాపు 55,000 ఈ టౌన్ లోనే ఉంటాయి అనేటువంటిది, ఈ ఈ నియోజకవర్గంలో ఉంటాయి అనేటువంటి. సో ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ ఓటింగ్ సరళి కూడా మేము ఆ, ఆ, అక్కడక్కడ విన్నటువంటిది ఏంటంటే, పెద్ద ఓటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేయండి, చిన్న ఓటు మాత్రం మీ ఇష్టము అనేటువంటిది జరిగింది. ఆ విధంగా క్రాస్ ఓటు జరిగిందని. పెద్ద ఓటు అంటే ఇక్కడ ఎంపీ ఓటు. ఎంపీ ఓటు మాత్రం కాంగ్రెస్ కి వేయండి, చిన్న ఓటు అంటే ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టము అనేటువంటిది. సో మనకు ఈ ముస్లిం మైనారిటీలలో ఈ విధమైనటువంటి చర్చ కూడా సాగిందనేటువంటిది మనకు చాలా సందర్భాల్లో మనకు ఇది తెలిసింది. సో అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ముస్లిం మైనారిటీ అనంతపురంలో కొంచెం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం. అయితే ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం జత కట్టడం వల్ల దాని ప్రభావం తెలుగుదేశం ఓట్ల మీద, ముస్లిం ఓట్లకు సంబంధించి ఎంతవరకు ఉంటుంది? ఆ మేరకు తెలుగుదేశం ఆ ముస్లిం ఓట్లను కోల్పోయి జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం పొందే అవకాశం ఉందంటారా? ఆ మనం ఆ విధంగా పూర్తిగా అయితే చెప్పలేం సార్. ఎందుకంటే ఇది ఎలైట్ సెక్షన్ లో మాత్రమే ఉంది ఒకటి. రెండవది, ముస్లిం ఓట్లన్నీ కూడా పోలరైజ్ అయినాయి అనేటువంటి దానికి కూడా లేదు. ఎందుకంటే మనకు జిల్లాలో ఉన్నటువంటిది ముస్లిం మైనారిటీ టీడీపీ తరఫున ఒక కదిరి మాత్రంలో ఒక కందికుంట ప్రసాద్, వెంకట ప్రసాద్ మాత్రమే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున మక్బూల్ అహ్మద్ అనేటువంటి ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన ఉన్నారు. సో ఈ విధంగా ముస్లిం మైనారిటీ ఓట్లు పూర్తిగా పోలరైజ్ అయినాయి అనడానికి లేదు. రెండవది, అంటే గతంలో 1999లో ఇక్కడ కదిరి ప్రాంతంలో జరిగినప్పుడు అప్పుడు బీజేపీ ఇక్కడ గెలిచింది, ఎంఎస్ పార్థసారథి గారు. అప్పుడు ముస్లిం మైనారిటీలందరూ పోలరైజ్ అవుతున్నారు అన్న తర్వాత 80-20 ఈక్వేషన్స్ తోటి హిందూ ఓటర్లందరూ పోలరైజ్ అయ్యి ఆ రోజు ఎంఎస్ పార్థసారథి గారిని బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. కానీ ఈసారి జిల్లాలో అట్లాంటి ప్రభావం ఎక్కడా మనకు కనిపించలేదు. ఇక్కడ కదిరి ప్రభావం చూసుకున్నట్లయితే గనక మనకి ఏమనిపిస్తుందంటే, ఖచ్చితంగా ఇక్కడ ముస్లిం మైనారిటీ అనేటువంటిది టికెట్ కేటాయింపులో కూడా ఖచ్చితంగా ఉంటది, ముస్లిం మైనారిటీకే ఇవ్వాలని. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అతను 6 నెలల ముందట తీసుకొచ్చారు ఆయన్ని, రాజకీయ అనుభవం లేనటువంటి వాడిని. అందులో ఆయనకు ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీలో 2 దశాబ్దాలుగా జనంతోటి బాగా సంబంధాలుండి జనానికి ఎప్పుడూ అందుబాటులో ఉన్నటువంటి కందికుంట వెంకట ప్రసాద్ ఒక బీసీ నాయకుడిని ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఇతనికి వరుసగా 4వ సారి టికెట్ ఇవ్వడం అంటే, ఒకసారి గెలిచాడు, 3 సార్లు ఓడిపోయాడు. అయినప్పటికీ కూడా ఇతను నిత్యం జనంలో ఉండడం వలన పార్టీ కూడా ఈయన నమ్మింది, జనం కూడా ఈయన్ని ఓనప్ చేసుకుంటారు. కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేటువంటిది అంతగా ఉండకపోవచ్చు ఈ నియోజకవర్గానికి. రెండవది, పక్క నియోజకవర్గాల్లో కూడా ఇంకా ఆ ప్రస్తావనే లేదు, ముస్లిం మైనారిటీలు ఎట్లాగూ లేరు. అయితే అనంతపురంలో అర్బన్ కేంద్రంలో మాత్రం ఈ కమ్యూనిస్ట్ అభ్యర్థి, సిపిఐ అభ్యర్థి జాఫర్ గారు కంటెస్ట్ చేయడము, అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థి కాబట్టి కొన్ని ఓట్లు ఆయనకు వచ్చే అవకాశం ఉంది తప్ప ఆ యొక్క ఈ తెలుగుదేశం పార్టీ వైసీపీ అభ్యర్థుల యొక్క జయాపజయాలను ఆ ప్రభావితం చేసేటటువంటి ఓట్లు సాధిస్తాడని మేము అనుకోవటం లేదు.